ఇది జంగిల్ రాజుగానే ఉందా? ఇంకా ఇతర విషయాలు వీటన్నిటిలోకి వెళ్తే ఈ టైం అంతా నేనే దీన్ని వేయాల్సి వస్తుంది. రామ్నాథ్ గారు చెప్పండి, నిజంగానే జగన్ గారు చెప్పినట్టు జంగిల్ రాజులాగానే కనపడుతోందా, ఏమైనా ధర్మంగా కనపడుతోందా? కొమ్మినేని గారు, మీకు వెంకటరెడ్డి గారికి గుడ్ మార్నింగ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిన్న పదమే వాడారని చెప్పాలి. జంగిల్ రాజు నడుస్తుంది అనేది ఇప్పుడే ప్రూవ్ అవుతుంది. వీళ్ళు ప్రజల్ని ఎంత ఈజీగా మభ్య పెడుతున్నారు అనడానికి జరగాల్సినవన్నీ జరుగుతున్నాయి, కానీ మేము మాత్రం చాలా ఖచ్చితంగా ఉన్నాము, మంచిగా ఉన్నామని ఇంప్రెషన్ ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కేబినెట్ సమావేశంలోనే నారా లోకేష్ గారు తోటి మంత్రికి సీరియస్ అయ్యారు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారంటూ ఉంది, కానీ నారా లోకేష్ గారు కూడా తోటి మంత్రి మీద సీరియస్ అయ్యారు. ఏమని అయ్యారంట? సుభాష్ గారిని ఆయన ప్రశ్నిస్తూ మొన్న సంక్రాంతి సంబరాల సందర్భంగా నువ్వు మహిళలతో కలిసి ఎలా డాన్స్ వేసావు అని ప్రశ్నించారు. ఎవరు? మంత్రి సుభాష్ గారు, నారా లోకేష్ గారు. రికార్డింగ్ డాన్స్. దాంతో వెంటనే మంత్రి గారు లేదు లేదు, నేను ఆడవాళ్ళతో డాన్స్ వేయలేదు, ఆడవాళ్ళ వేషం వేసే మగవాడితో నేను డాన్స్ వేసాను అనగానే అక్కడికి కూడా నారా లోకేష్ చాలా సీరియస్ గా స్పందించారు. అలా కూడా ఎలా చేస్తావు అని ఇది ఈరోజు పేపర్లో రాసుకున్నారు. అంటే ఒక మంత్రి డ్యాన్స్ చేసినప్పుడు దాన్ని తప్పు పట్టడాన్ని ఖండించడానికి బాగానే ఉంది, ఏది ముఖ్యమంత్రి కాకపోయినా కూడా. కానీ ఇదే రాష్ట్రంలో ఏకంగా ఒక మహిళ బయటకు వచ్చి నన్ను ఒక ఎమ్మెల్యే తీసుకెళ్లి కారులోనే రేప్ చేశారు, ఆ తర్వాత పదే పదే భయపెట్టి నా కుమారుడిని ఏదో చేసేస్తానని భయపెట్టి 7.5 పాటు టార్చర్ చేశారు, చివరకు పెళ్లి చేసుకుంటానంటే నేను నమ్మాను, కానీ ఇప్పుడు పెళ్లి కూడా చేసుకోనంటున్నారు, నా జీవితం నాశనం చేసేసారని ఒక మహిళ బయటకు వస్తే మాత్రం మొత్తం అంతా ఆమెకు వ్యతిరేకంగా నడుపుతున్నారు. బాగా గమనిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విషయం అర్థమవుతోంది, జనసేన పార్టీలో మరీ ముఖ్యంగా ఏ ఇన్సిడెంట్ జరిగినా అది మహిళే బాధ్యత వహించాలి, మహిళ ప్రమేయం లేకుండా, మహిళ తప్పు లేకుండా అబ్బాయిలు మగవాళ్ళు తప్పు చేయరు అన్న ఒక వాదన దిగుతున్నారు. శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న వినూత గారు ఎపిసోడ్ అందరికీ తెలుసు. దాంట్లో ఆమె మీదే వేటు వేశారు. ఓకే, హత్య జరిగింది కాబట్టి వేటు వేశారు, బాగుంది. కానీ దానికి మొత్తం కారణమైన ఎమ్మెల్యే గారి గురించి మాత్రం ఎక్కడా చర్యలు. అక్కడ తెలుగుదేశం పార్టీ స్పందించలే, కనీసం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలా ఎలా చేస్తారని ప్రశ్నించలే. ఈ రోజు చూస్తే నిన్న మీడియా సమావేశం కొమ్మినేని గారు చాలా దిగ్భ్రాంతి కలిగించిన అంశం ఏంటంటే మీడియా ప్రతినిధులు ఇలా తయారు కావచ్చు అని మొత్తం కార్నర్ చేశారు ఆమెకి. నువ్వే తప్పు, అతను ఎమ్మెల్యే అనే అతను ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు అంటాడు, చాలా అమాయకుడు, మొత్తం నువ్వే చేశావు అని చెప్పి ఆమెను ఇష్టానుసారం టార్చర్ చేసుకుంటే ఆమె లాస్ట్ తట్టుకోలేక మీరంతా ఇక్కడ మీడియా సమావేశానికి వచ్చినట్టుగా లేదు, నన్ను నవ్వులు పాలు చేయడానికి, జోక్ చేయడానికి వచ్చినట్టుగా ఉన్నారని చెప్పి స్వయంగా మీడియా ప్రతినిధులు అయితే ఆమె ఆవేదన వ్యక్తం చేసే స్థాయిలో పరిస్థితి వెళ్ళిపోయింది. నిన్నటువంటి మీడియా చూస్తే ఏమని చెప్తున్నారు, ఇదంతా హనీ ట్రాప్. ఇప్పుడు కొమ్మినేని గారు ఎవరైనా హనీ ట్రాప్ చేయాలి అనుకుంటే ఏదో 1 రోజు 2 రోజుల్లో చేసి ఆ వీడియోల్ని అవి చూపెట్టి భయపెడతారు. కానీ 7.5 తర్వాత 7.5 కాలంగా నడుస్తోంది. ఆమె మీద అత్యాచారం జరిగింది, 5 సార్లు అబార్షన్ జరిగిందని చెప్తున్నారు. ఈ ఎపిసోడ్ అంతా నిజమే, మాకు ముందే మా దృష్టిలో ఉందని ప్రతి జనసేన పార్టీ నాయకులు, ఆయన కుటుంబ సభ్యులు అందరూ ధృవీకరిస్తూ ఉన్నారు. కానీ ఇది హనీ ట్రాప్ అని ఎలా మళ్ళిస్తున్నారు అంటే మొత్తం ఏమి జరిగినా సరే ఆడవాళ్ళదే తప్పు అని ప్రూవ్ చేయడానికి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కూడా ప్రయత్నం చేస్తోంది. ఇది చాలా దిగ్భ్రాంతి కలిగించే అంశం. 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని చెప్తున్నారు. అని చెప్తూనే మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు ఈ అరవ శ్రీధర్ అనే వ్యక్తి మామూలుగా ఒక సర్పంచ్, అతని దగ్గర ఏమీ లేదు, మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రైల్వే కోడ్ ఇన్ఛార్జ్ గా ఉన్న ముక్కా రూపానందరెడ్డి గారిని 70 కోట్లు ఖర్చు పెట్టి అతన్ని గెలిపించారని ఇదే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఛానల్లో వాదిస్తున్నారు. అంటే ఎంత తెగించారో చూడండి. 70 కోట్లు ఖర్చు పెట్టారు ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి అని చెప్పకూడదు, కానీ చెప్తూ ఉన్నారు ధైర్యంగా. మొత్తం అక్కడ రూపానందరెడ్డి గారిని శాసిస్తుంటారు, ఇతను దమ్మి అని చెప్తున్నారు ఈ రోజు. ఎందుకంటే అతడి మీద తీవ్రత తగ్గించడానికి, అతను ఒక అమాయకుడు, ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఏమీ తెలియదు అన్న ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి. దీనికి తోడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లే చర్యలు లేవు. ఎస్పీ గారిని కలిస్తే ముందే చెప్పారంటే ఎస్పీ కార్యాలయం పలానా మహిళ వస్తుంది, ఫిర్యాదు తీసుకోవద్దండి అని. ఇంకెక్కడ మీరు బాగా గమనిస్తే దీంట్లో ఒక కమిటీ వేసుకున్నారు జనసేన పార్టీ వాళ్ళు. అంటే ఇదేమన్నా జనసేన పార్టీ అంతర్గత వ్యవహారం అనుకుంటున్నారా? ఇక్కడే ఆలోచించాలి పబ్లిక్. ఈ రాష్ట్రంలో ఒక చట్టము, ఒక పోలీస్ వ్యవస్థ అన్నది లేకుండా పోతుంది అని. దీంట్లో నిజాలు తేల్చాలంటే ఎవరు? పోలీసులు దర్యాప్తు చేయాలి. సరే, పోలీసులు దర్యాప్తు చేసినా ఈ ప్రభుత్వంలో రిపోర్ట్లు ఎలా వస్తాయనేది పక్కన పెడితే కనీసం చూసే పబ్లిక్ అయినా ఒక ఇన్సిడెంట్ జరిగితే, ఒక మహిళకు అన్యాయం జరిగితే ఒక దర్యాప్తు జరుగుతోంది, పోలీసులు కేసు నమోదు చేశారు అన్న ఒక ధీమాన్న కలిగించాలి. ఈ రోజుకి కూడా ఇంత రచ్చ జరుగుతున్నా కూడా కేసు నమోదు చేయకపోగా ఎదురుగా ఆమె మీదే కేసు పెట్టే పరిస్థితికి వచ్చారంటే ఇంకేమనాలి? అంటే ఏమి జరిగినా మహిళలదే తప్పు అన్న ఒక ఇది చేయడానికి వచ్చారు. ఇంత పబ్లిక్ గా జరుగుతున్న తర్వాత ఇంకా దీన్ని జంగిల్ రాజని జగన్మోహన్ రెడ్డి గారు అనడంలో తప్పేముంది? కనీసం న్యాయం చేయకపోయినా సరే మేము న్యాయం చేస్తున్నామని నమ్మించడానికైనా ఒక దర్యాప్తు కేసు పెట్టాలి కదా. పెట్టకపోగా మొత్తం ఆమె మీదకే దాడి చేసే పరిస్థితికి వచ్చేసారు. పైగా డిబేట్లలో ఎవరిని తీసుకొని వచ్చి పెట్టి వాదిస్తున్నారు?
కిరణ్ రాయల్ అనే వ్యక్తిని తీసుకొచ్చి పెడుతున్నారు. కిరణ్ రాయల్ గారి మీద కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. బాగా జనసేన పార్టీ ప్రతిసారి కూడా ఇలాంటి వివాదం ఇచ్చినప్పుడు సస్పెండ్ చేయదు, కొద్ది రోజుల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి, నిజాలు తేల్చే వరకు అంటారు. ఆ తర్వాత ఇంకేమి కమిటీ తెలుసదు, ఏం తెలుసదు, ఆటోమేటిక్ గా మళ్ళీ ఆ నాయకులు జనసేన పార్టీ నాయకులు కానీ డిబేట్లలో కూడా వస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ హర్ట్ అయినట్టుగా ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా స్పందిస్తున్నారు మీడియాలో. తెలుగుదేశం పార్టీ నాయకులు బహిరంగంగా ప్రశ్నించారు కానీ వాళ్ళ మీడియా ఏం మాట్లాడుతుందో అదే తెలుగుదేశం పార్టీ స్టాండ్. సస్పెండ్ చేసి మీరు విచారణ చేయించవచ్చు కదా అని పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ మీడియా కూడా ప్రశ్నిస్తోంది. ఎందుకు ప్రశ్నిస్తోంది అంటే పవన్ కళ్యాణ్ కంటే జనసేన పార్టీ కంటే మా టీడీపీ బెటర్. ఇదివరకు కూడా ఒక ఎమ్మెల్యే మీద ఇలాంటి అలిగేషన్స్ వస్తే మేము కనీసం అతన్ని తాత్కాలికంగా సస్పెండ్ అయినా చేశాం, జనసేన పార్టీ అది కూడా చేయలేకపోతుంది అన్న ఒక వాదన వినిపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద చూస్తే ఆ మహిళ ఎపిసోడ్ ని అదేదో ఆమె కావాలని ఆవిడ ఒక్కటే కాదు కదా, అనేక రెఫరెన్స్లు ఇచ్చారు జగన్ గారు. ఆయన ఎవరు ఆమదాల వలస ఎమ్మెల్యే అని, ఇంకా గుంటూరు అని, అట్లా చాలా రెఫరెన్స్లు ఇచ్చారు. వాటితో పాటు ఆయన ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య ఏంటంటే కోడి పందాల్లో ఎంత అరాచకంగా జరిగింది అనేది కూడా వివరించారు. సో ఇవన్నీ చూస్తే నిజంగానే జంగిల్ రాజు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతోంది అనే పరిస్థితి వస్తోంది కదా. చంద్రబాబు గారు ఇంతగా బలహీన పడిపోయారా అంటే పవన్ కళ్యాణ్ గారిని మెప్పించడం కోసం లోకేష్ గారి రెడ్ బుక్ని కాదనలేక, సో ఆయన ఇంత బలహీన పడిపోతాడని మనం ఎప్పుడైనా ఊహించామా? ఇంత సుదీర్ఘకాలం 48 ఏళ్ల రాజకీయ అనుభవం ఇప్పుడు ఆయనకి. కొమ్మినేని గారు, గ్రామాల్లో బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి, అందరికీ తెలుసు, కానీ కనీసం దాన్ని మాట్లాడే పరిస్థితుల్లో లేదు. రాయలసీమ ప్రాంతంలో కూడా కోడి పందాలు నడిపారు. మొన్న పేకాడు క్లబ్ లో పులివెందుల గురించే చెప్పారు కదా జగన్ గారు, పులివెందుల ఎక్స్పీరియన్సే చెప్పారు. 3 కోట్లు అంటే అక్కడ వాళ్ళు వసూలు చేసింది టీడీపీ వాళ్ళు. ఏ ఎంటర్టైన్మెంట్ రాయలసీమ వాళ్ళకి వద్దా అనే స్థాయికి పరిస్థితి వెళ్ళిపోయింది. అంటే దీన్ని ఒక ఇప్పుడు ఒక జూదంలో ₹1 కోటి ఒక వ్యక్తి గెలిచారని మీడియా ప్రచారం చేస్తోంది, కానీ ₹1 కోటి ఒక వ్యక్తి గెలిచిండొచ్చు, కానీ కొన్ని వేల మంది నష్టపోయారు. వాళ్ళ గురించి ఎక్కడా చర్చ ఉండదు. అంటే ఈ వ్యవస్థల్లో ఇవన్నీ చొప్పించి స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకులే ఈ బరులు ఇవన్నీ నిర్వహిస్తూ వాళ్ళేమో క్యాష్ చేసుకుంటూ దీన్ని ఒక ఫ్యాషన్ లాగా, ఇది ఒక సంస్కృతిలో భాగంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకించే వాళ్ళంతా సంస్కృతికి వ్యతిరేకము, పండుగ కూడా చేసుకొనిరా అనే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ వ్యవహారం తీసుకెళ్తోంది. అంటే ఈ రాష్ట్రంలో అరాచకాన్ని, సంఘ విద్రోహక చర్యల్ని కూడా ఒక అధికారికంగా ముద్ర వేసే ప్రయత్నం జరుగుతుంది. ఇది చాలా దిగ్భ్రాంతి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలండి. మొన్న మధ్య ఒక మిత్రుడు భీమవరం వెళ్ళొచ్చారు. భీమవరం ఆయన ఆ ప్రాంతానికి సంబంధించిన అనుకుంటా. ఆయన వెళ్ళొచ్చి ఎప్పుడు వెళ్ళలేదట. ఏంది ఈ కోడి పందాలు ఇంత భారీగా ప్రచారం జరుగుతుంటే కొన్ని వేల వాహనాలు వచ్చినాయటండి. తర్వాత కొంతమంది ఆడవాళ్ళు సైతం, కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళు సైతం బ్యాగుల్లో నోట్ల కట్టలు తీసుకొచ్చారట పందాలు గాయటానికి. ఆ తర్వాత ఒక రాజ్యాంగ పదవనండి లేదా ఒక పెద్ద ప్రముఖ నాయకుడిగా వెలుగొందుతున్నాను ఒక ఆయన తెలుగుదేశం తరఫున ఆయన స్వయంగా ఇనాగ్రేట్ చేస్తాడంట ఏది ప్రతి కోడి పందాన్ని. ఇనాగ్రేట్ చేసిన తర్వాత కత్తులు కట్టి ఆ జరుగుతున్న హింస చూస్తే నాకే అంటే చాలా ఇబ్బంది అనిపించి నేను వెనక్కి వచ్చేసానండి అని ఒక ఆయన నాతో అంటే ఆశ్చర్యమైంది. మరి అప్పుడు ఈడీ ఏమైపోయింది, పోలీసులు ఏమైపోయారు, కత్తులు కట్టి అంత రక్తపాతం జరుగుతూ ఉంటే ఎట్లా? మరి ఇదివరకు వైసీపీ వాళ్ళు ఎవరో కోడిని నరికారని చెప్పి పెద్ద కేసు పెట్టి రోడ్డు మీద నడిపించారు కదా. ఇప్పుడు ప్రజాప్రతినిధులు వీళ్ళు పైగా డబ్బు ఈడీ ఇటువంటి వాళ్ళు మరి డబ్బులు దొరుకుతున్నప్పుడు ఎంటర్ అవ్వాలి కదా. క్యాష్ అటండి, మొత్తం బ్యాగులు క్యాష్ తీసుకెళ్లారట. మరి ఏంటి వ్యవస్థలను ఏమైపోయినాయి రామ్నాథ్ గారు? ఇప్పుడు కొమ్మినేని గారు, చంద్రబాబు నాయుడు గారు లేటెస్ట్ గా ఒక ఫార్ములా కనిపెట్టారు. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సమాజాన్ని ఉద్ధరించాలి, ఈ మన రాష్ట్ర ప్రజలందరినీ మంచి సన్మార్గంలో నడిపించాలి, ఇవి కాదు, నాకు ఓట్లు కావాలి. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్రయోగాలే చేశాడు, ప్రజలు పబ్లిక్ బాగుండాలని చెప్పి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు, దానివల్ల ఆయన ఓడిపోయారు. కాబట్టి మనం ఇవన్నీ పట్టించుకోకూడదు. కాబట్టి ఎవరైనా కోడి పందాలు ఆడుతుంటే ఆడనివ్వండి, బెట్టింగ్ ఆడుతుంటే ఆడనియండి, లిక్కర్ షాపులు నడుపుకుంటుంటే తాగనియండి, తాగి రోడ్ల మీద పడిపోతుంటే పడిపోనియండి. వాళ్ళ మనోభావాన్ని గౌరవించడం లాగా చంద్రబాబు నాయుడు గారు వీటన్నింటిని చూస్తున్నారు. అది రాష్ట్రానికి చాలా ప్రమాదకరం. నాకు అర్థమైంది ఏంటంటే మీ పూర్తి కామెంట్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రజలకి ఆటవిక పాలన కరెక్ట్ అని ఆయన నమ్మి ఈ రకంగా చేస్తున్నారన్నమాట. అది లెక్కన అంతే కదా కొమ్మినేని గారు, ఇంత బహిరంగంగా నడుస్తూ ఉన్నారు కూడా. ఏ వ్యవస్థ కూడా అసలు పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇస్తున్నారు, మేము మీకు ఇలాంటి ఘోరాలు చేస్తున్నాం, అన్యాయాలు చేస్తున్నాం, నేను ఇస్తానండి మొత్తం ఒక గజం కాదు ఎకరం కాదు మొత్తం నేను భూమి ఇచ్చేస్తానన్నా కూడా ఇస్తారు అని ప్రశ్నించే పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం లేకుండా పోయింది. 5,000 కోట్ల రూపాయలు విలువైన భూమిని ఒక సంస్థ చెరబడితే అది ఆల్రెడీ మా చెరలో ఉంది కాబట్టి మాకే ఇస్తే తప్పేంటని అదే యాజమాన్యం వాదిస్తూ ఉంటే, ప్రభుత్వం అందుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే
గీతంకి సంబంధించి ఇంతకు మించిన దిగ్భ్రాంతి కలిగించే అంశాలు ఏముంటాయి? సో అయితే మనమైతే మత్తే వాళ్ళకి ఓటేసినందుకు ఈ ఆటవిక పాలన అవసరం ఏది సరిగ్గానే ఉందని చంద్రబాబు గారు వాళ్ళు పాలిస్తే ఇట్లాగే పాలించాలనే అభిప్రాయానికి వచ్చారని అనుకోవాలి. అయితే జగన్ గారు అమాయకంగా ఈ జంగిల్ రాజు ఏంటని బాధపడుతున్నాడు. సో బాధపడాలా వద్దా అనేది ఆంధ్ర ప్రజలు డిసైడ్ చేసుకోవాలన్నమాట. రైట్.